రాష్ట్రంలో భూముల సర్వే శాస్త్రీయంగా జరుగుతోందని సర్వే అండ్ ల్యాండ్ రికార్డు కమిషనర్ రోనంకి కూర్మనాథ్ తెలిపారు. రోవర్ టెక్నాలజీతో 5% కంటే తక్కువ దిద్దుబాటుతో పూర్తి స్థాయిలో సర్వే నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. దీనివల్ల గ్రామాల్లో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న భూ రికార్డులను సరిదిద్దవచ్చని చెప్పారు. రోవర్ టెక్నాలజీని గూగుల్తో అనుసంధానించే ప్రక్రియ త్వరలో జరుగుతోందంటున్న రోనంకి కూర్మనాథ్తో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వే గురించి కొత్త టెక్నాలజీని ఉపయోగించి చేస్తుంది. దీనికి సంబంధించి సాధ్యమైనంత తక్కువగా ఈ భూ వివాదాలకు సంబంధించి సాధ్యమైనంత తక్కువగా వివాదాలని పరిష్కరించేందుకు, అలాగే చాలా తక్కువ అంటే 5% తప్పు ఒప్పులతోటి ఈ సర్వే సెటిల్మెంట్ చేయాలనేసేమో ప్రభుత్వం ఈ సాంకేతికతను వివరిస్తోంది. దీనికి సంబంధించి రోనంకి కూర్మనాథ్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. కూర్మనాథ్ గారు, ఈ సర్వే ఎట్లా, ఈ సాంకేతికత ఎలా ఉపయోగిస్తున్నారు, ఏ రకంగా ఇది ఫలితాలను ఇస్తుంది? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, సర్వే అన్నది మనకి ఇంతకుముందు చైన్ సిస్టమ్ కానీ క్రాస్సాఫ్ట్ సిస్టమ్ ద్వారా కానీ జరుగుతుండేది. ఇప్పుడు మనం వచ్చేటప్పటికి లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో కార్స్ నెట్వర్క్ ద్వారాను, అంటే ఈ స్టేషన్స్ అని ఉంటే మనకు మొత్తం 70 కార్స్ నెట్వర్క్ స్టేషన్స్ ఆల్ ఓవర్ ఆంధ్ర ఉన్నాయి మనకి. దానికి ఏంటంటే ఇప్పుడు మీరు ఆ ఇన్స్ట్రుమెంట్ చూస్తున్నారు, దాన్ని రోవర్ అంటారు. అది రిమోట్లీ ఆపరేటింగ్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే మనం ఇప్పుడు ఎటువంటి దేన్నైనా అంటే ఏంటి డిస్టెన్స్నైనా కానీ లేదంటే ఎటువంటి కొలతలనైనా కానీ చాలా యాక్యురేట్గా దాన్ని మనం కొలతలు వేయచ్చు. అంటే ఎంత యాక్యురసీ అంటే ±5 సెంటీమీటర్స్, అంతకన్నా అయితే మాత్రం మీకు రాదు. కావాలంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒకసారి చూసుకోండి. సో టేప్తో కొలిసిన తర్వాత ఎంత వస్తుంది, అట్ ది సేమ్ టైం రోవర్తో కొలిస్తే ఎంత వస్తుంది, ఎగ్జాక్ట్గా మీకు సరిపోతుంది. అంటే 1 సెంటీమీటర్ అటు ఇటుగా ఉంటుంది తప్ప అసలు ఏమీ మారదు. ఈ సాంకేతికను మనం ఉపయోగిస్తూ ఇప్పుడు ఈరోజు స్టేట్ వైడ్గా మన దగ్గర 3200 రోవర్స్ ఉన్నాయి. 3200 రోవర్స్లోనే ఇప్పుడు ఫీల్డ్ లెవెల్లో మనం ఉపయోగిస్తున్నాం 2200 రోవర్స్. ఈ 2200 రోవర్స్తోని 9000 మంది సుమారుగా విఎస్ఎల్తోని ఈ రీసర్వే ప్రోగ్రామ్ అన్నది చేస్తున్నాం ఈరోజు. సో గతంలో ఏవైతే మనకి ఇష్యూస్ వచ్చాయో, గతంలో వచ్చిన ఏవైతే మనకి సమస్యలు వచ్చాయో అవన్నీ కూడా ఇప్పుడు ఓవర్కమ్ అవుతూ, సో టైం లైన్స్ కూడా మనం ఫిక్స్ చేసుకుంటూ లేటెస్ట్ సాంకేతికత ఏదైతే ఉందో టెక్నాలజీ దాన్ని ఉపయోగిస్తూ ముందుకెళ్తున్నాం. ఇది జిఐతో అనుసంధానం చేస్తున్నాం. త్వరలోనే ఇంకొక వెబ్సైట్ కూడా మేము ఇది లాంచ్ చేయబోతున్నాము. అది లాంచ్ చేసినప్పుడు మేము చెప్తామండి. ఇప్పుడు గూగుల్తో మనం గూగుల్ మ్యాప్స్ కూడా మనం దీన్ని త్వరలో మేము ఏదైతే లాంచ్ చేయబోతున్నామో, ముందుగా నేను ఇది చేయడం లేదు, అది ఇంకా టెస్టింగ్ మోడ్లోనే ఉంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అది మేము లాంచ్ చేస్తున్నాము. దాంట్లో ఇవన్నీ వస్తాయండి. దీనివల్ల భూ వివాదాలు ఎంతవరకు మనం పరిష్కరించవచ్చు? చాలా వరకు అండి. అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఏంటంటే పబ్లిక్ చూసుకోవచ్చు. తన ఎల్పిఎం ఏదైతే ఉందో ఎల్పిఎం మీద క్లిక్ చేసిన వెంటనే ఎవరు ఉన్నారు, ఎవరి పేరు మీద ఉంది, ఎంత ఎక్స్టెంట్ ఉంది, పక్కనున్న రైతులు ఎవరు, మొత్తం అంతా కూడా మనం చూసుకోవచ్చు. ఈ సాంకేతికతతోనే ఆ టైప్ ఆఫ్ రికార్డ్నే మనం ఇప్పుడు బిల్డప్ చేసుకుంటున్నాం. ఇప్పుడు గ్రామాల్లోని ఇప్పుడు భూ వివాదాలు మీరు ఇందాక చెప్పినట్టు ఆ భూ వివాదాల పరిష్కారానికి అంటే అన్నదమ్ముల మధ్య కానీ లేకపోతే ఇంకో రకమైన సర్వే సెటిల్మెంట్స్లో ఇవి రికార్డులని ఎంతవరకు మనం ప్యూరిఫికేషన్ చేయొచ్చు? ఇప్పుడు మనం ఏదైతే రీసర్వే స్టార్ట్ చేస్తామంటే ఆ విలేజ్లో ముందు ప్యూరిఫికేషన్ ఆఫ్ ది ల్యాండ్ రికార్డ్స్ అని PYLR అని చేస్తాం. ప్యూరిఫికేషన్ ఆఫ్ ది ల్యాండ్ రికార్డ్స్ చేసిన తర్వాత కూడా మీరు ఇప్పుడు చెప్పిన అన్నదమ్ములు ముందుకు రాకపోవడం వల్ల కానీ, లేదా ల్యాండ్ లార్డ్స్ ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్ ఉండడం వల్ల కానీ కొన్ని ఇష్యూస్ ఉంటాయి మనకి. అవన్నీ కూడా రీసర్వే జరిగిన క్రమంలో అవన్నీ కూడా క్లియర్ అవుతాయండి. అప్పటికీ కూడా గ్రామంలో ఏంటంటే 2 నుండి 3% అనేది మనకు ఉంటాయి. ఆ 2 నుండి 3% ఏంటంటే రైతులను మనం పిలవడము, కంటిన్యూస్గా పిలవడము, వచ్చి మీరు చేసుకుంటే మీకు ఇలాగ మంచిది. జాయింట్ ఎల్పిఎంలు ఉంటే మీకు ఏంటంటే వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో మనకి ఇప్పుడు అన్నదాత సుఖీబాబా కానీ, తల్లికి వందనం కానీ, ఇటువంటివి మీకు వచ్చే అవకాశం తగ్గుతుందని చెబుతూ రైతులను ఇప్పుడు మోటివేట్ చేస్తున్నాం. డిసెంబర్ 31 మీరు ఇందాక డెడ్ లైన్ చెప్పారు, అది దేనికి డెడ్ లైన్? ఏ రకంగా మనం డూబుల్ కేసెస్ ఎల్పి నెంబర్స్ ఉన్నాయో, ల్యాండ్ పార్సల్ నెంబర్స్ డూబుల్ కేసెస్ ఏవైతే ఉన్నాయి వాటికి మనం డిసెంబర్ 31 వరకు పెట్టుకున్నాం. ఒక 5 జిల్లాల వరకు అయితే మాత్రం జనవరి 31 వరకు వెళ్తుంది. లైక్ విజయనగరం, శ్రీకాకుళం అటువంటి జిల్లాలకు 5 ఉన్నాయి, అన్నమయ్య ఇవన్నీ. అవి మాత్రం జనవరి 31వ తారీఖు వరకు తీసుకొని మనం కంప్లీట్ చేయబోతున్నాం అండి. ధన్యవాదాలండి. ఇది రోనంకి కూర్మనాథ్. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ల్యాండ్ రికార్డ్స్కి సంబంధించి మొత్తం వాటన్నిటినీ ప్యూరిఫికేషన్ అనేది ఈ నెట్వర్క్, ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి స్థాయిలో అనుసంధానం చేస్తాము. భవిష్యత్తులో గూగుల్ తోటి కూడా అనుసంధానం చేసి ఆ టెక్నాలజీని కూడా వినియోగించుకుంటున్నామని చెప్పారు. శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.